పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సరిపోయింది. ఈ అమ్మ నోరు మోయించుడు చేతగాక గా బాత్రూంలో ఉన్నదాన్ని బయటికి గుంజే దమ్ము లేక నువ్వే గీక్కుంటున్నావా? గీక్కో గీక్కో గంతేతి. ఎవరివి బీకలేనోడా అని వాడే బీక్కుంటాడని ఈ మాత్రం దానికి ఆ గడ్డం మీసాలెందుకు? అవి కూడా తీసి మీ అమ్మ రూంలో పండుకో. ఏయ్, నా కొడుకు ఇంకొక్క మాట అన్నావంటే కోసి కారం పెడతా. లండిముండా. ఏందే కోసి కారం పెడతావు? ఏది మంచం దిగి లేచి నిలబడవే చూస్తా ముస్సలి ముండా. చెప్పురా సుమతి ఎక్కడుందిరా? నాకేం తెలీదు సార్, నాకేం తెలీదు. మరి సుమతి ఏమైనట్రా? చిత్త కార్తీక్ కుక్క. చిత్త కార్తీక్ కుక్క.
దేవుడు ప్లీజ్ అన్న టైం అవుతుందన్న అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంటుందన్న ప్లీజ్ అన్న వదిలే అన్న ప్లీజ్ అన్న భయం అవుతుందన్న ప్లీజ్ అన్న ప్లీజ్ పగాలి అమ్మా గురించినావా తల్లి పెద్ద షెఫ్ అయిపోయి బోల్డ్ అని డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లు కొనేసి ఒక పెద్ద బంగ్లా కట్టేసి అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. సుమతి నీకేం కాదమ్మా, నువ్వేం భయపడకు, నేనున్నాను. అమ్మని నీకోసం దర్గాకెళ్ళి మంత్రిచిన తాయి తీసుకొచ్చా. నీకేం కాదమ్మా, కట్టుకో, నీ భయం పోతుంది. కట్టుకో బిడ్డ. కడుపు నిందిరా. ఖుషియా? అవును బిడ్డా. నువ్వు ఖుషియా? తంబాలం పట్టు. పట్టు.
వచ్చినావురా అమ్మ ఖుషి, పెళ్ళాం కూడా ఖుషి. బిడ్డను తీసుకొద్దాం, నేను నైవేద్యం ఎక్కిస్తా. ఆడమ్మా, ఏ ఆడు ఆడు. కనబట్టలేదని చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ ఇంటిమేట్ చేశారా? చేశాం సార్. టెన్షన్ పడకమ్మా, నీ కూతురు ఎక్కడున్నా కనుక్కుంటాం. భవాని ఇక్కడ మిస్ అయిన అమ్మాయి పేరేంటి? సుమతి సార్. సరే వెయిట్. భవాని, జంక్షన్లో డబ్బా దగ్గర ఈ ఫోన్ దొరికింది. సార్, అది నా కూతురు ఫోన్ సార్. సార్, అది నా కూతురు ఫోన్ సార్. సార్ చూస్తున్నారు కదా, ఉండు. ఎందుకు భవాని అలా అరుస్తున్నావు? సిఐ గారు విన్నారంటే ఆయనకి అసలు సౌండ్ పడదు. ఇక్కడ అరిచావు కాబట్టి సరిపోయింది. అదే ఆయన ముందు అరిచావు అనుకో, నీ ఉద్యోగం పోతుంది. అరవకు. సరే సార్. అయ్యా, ఆ ఫోన్ నుంచి ఫోన్ చేసి అమ్మా 2 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తున్నానమ్మా అని చెప్పిన పిల్ల కనిపించకుండా అయిపోయిందయ్యా. చూస్తున్నాం కదా, ఓపిక పట్టు. ఈ మల్లేష్ ఎవరు? సార్ బుద్ధి ఉండు, మనకెందుకు? నువ్వు ఉండమ్మా, ఉండు. నువ్వు చెప్పమ్మా. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సార్. సుమతి ఏడికి పోవాలన్నా వాడినే తీసుకెళ్తుంది. ఎక్కడుంటాడు వాడు? ఈ బస్తీలోనే, ఇక్కడ నుంచి 3వ ఇల్లు. రేయ్, డోర్ తీయండి. రైట్, రైట్, జరుగు. ఏంద్రా అది? ఆ బ్యాగ్ నిండా కత్తులేంది, రక్తమైంది. రేయ్, చెయ్యి పట్టేంద్రా.
నీటొస్తా. ఏంది కుడుతుంటే నవ్వుతున్నావు ఏందిరా? ఎముడొస్తుండు. వేరి సుమతి, ఎక్కడ్రా సుమతి? చిత్త కార్తె కుక్క. ఈయన పేరేంది? మొరమండ మల్లేష్ సార్. మిల్కా సింగ్ లెక్క మస్తు ఉరికిండు. ఎక్కడ తప్పించుకుంటావురా? మనిషి అన్నోడు దేవుని దగ్గర తప్పించుకుంటాడ్రా. మస్తు చెప్పినావు రెడ్డి. రేయ్ ఇడ కూసో. అరే కూసోబే కూసో. రేయ్ నీకో కథ చెప్పాలి. రామాయణంలా రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకపోయిండు. సీతమ్మ తల్లిని ఎత్తుకనికి రాముడు బేచేన్ అయిండు. దిల్లు పెట్టి సోంచాయించిండు. గప్పుడు అర్థమైంది మనసుంటే మార్గం ఉంటదని. గంతే రాములోరి దిల్ కా దడ్కన్ హనుమంతుని రూపంలా మార్గం దొరికింది. కేల్కతం రాముడు రావణాసురుని పత్తల్కాయలు నరికిండు. సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాడు. కాకపోతే గది గాజమనరా. ఇది ఏఐ జమానా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బిడ్డ మనసు గిన్సు జాంతానాయ్. నువ్వు సచ్చి బొందల గడ్డలున్నా నీ బొక్కలు బయటికి తీస్తా. సంజే సుమతిని ఏం చేసినావురా? సార్ 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 ప్లీజ్ 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 సార్ కూర్చోండి సార్ ప్లీజ్. నేను మాట్లాడతాను సార్. ఏమా వాళ్ళు లేపండి. భవానీ, అసలు జరిగింది ఏంటో చెప్పు భవానీ. అరే ఆ పోరిని చూసి 4-5 దినాలు అవుతుంది సార్. నాకు నిజంగా తెలియదు. అది కాదురా. సుమతి చివరిసారిగా వెళ్ళిన అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇతనే సార్. ఓ ఈ నమస్తే. వస్తువులు మల్లేష్ ఇంటి దగ్గర దొరికాయి సార్. చూసావా ఇతన్ని? సార్ రాత్రి 11:30 అవుతుంటది. ఆ? ఈ కుర్రాడే అమ్మాయిని బండిపై అబద్ధం చెప్తున్నారు నువ్వు. సార్ ఏం చెప్తున్నారు సార్? ఏయ్. చూడిపోవాలని. ఏయ్, రోజు ఇష్టంగా తింటానని బజ్జీలు చేస్తుందయ్యా. నెలసరిలో ఉన్నట్టుందయ్యా. నా బిడ్డ ఎప్పుడు కడుపులో నొప్పి అంటది. నా బిడ్డ ఎంత నరకం అనుభవిస్తుందో ఏమో. అయ్యో అరే మల్లేషు, నా బిడ్డని ఏం చేసావురా? చెప్పరా మల్లేషు, నా బిడ్డని ఏం చేసావురా? మల్లేషు
అది నీతో తప్ప ఇంకెవరితో కూడా వెళ్ళదు కదయ్యా. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు మొక్కుతానయ్యా. నాకేం తెలుసు? నా బిడ్డను ఏం చేసావో చెప్పరా. భవానీ వాంతో మాట్లాడింది. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ కూల్ సార్, సార్. నేను మాట్లాడతాను సార్. ఏం జరిగిందో చెప్పు భవానీ. ఇగో నేను మళ్ళీ అవి చెప్తున్నా, నాకేం తెలియదు, నేనేం చేయలే. రేయ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈ మధ్య ఈ అమ్మాయిలాగే కనిపించకుండా పోయిన 8 మంది అమ్మాయిలు ఉన్నారు. సుమతి 9వ అమ్మాయి. నువ్వు నిజం చెప్పావనుకో నీ మీద ఇదొక్కటే కేసు అవుతుంది. చెప్పలేదనుకో ఆ 9 మంది కేసులు నీ మీదకే వస్తాయి. నిన్ను భయపడ్డానికి చెప్పట్లేదు భవానీ. ఎందుకంటే నువ్వు భయపడ్డానికి నీకు వేరే మ్యాటర్ ఉంది. మల్లేషా, మనుషుల్లోని రాక్షసుని చూసుంటావు. రాక్షసుడే మనిషి రూపంలో ఉంటే ఆ మనిషే సిఐ దేవుడు. భయానికి కాళ్ళు చేతులు ఉండి 6 అడుగుల ఆకారంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోక్కర్లేదు. సిఐ దేవుణ్ణి చూస్తే చాలు చట్టం అంటే తనకి ఒంటి మీద యూనిఫామ్ లెక్క ఒక అలంకారం మాత్రమే. నో కోర్ట్, నో జడ్జిమెంట్. నేరము తనే, శిక్ష తనే, భగవంతుడు తనే, రాక్షసుడు తనే. అతని కోర్టులో అబద్ధానికి ఆయువు ఉండదు. మల్లేష, మనం భారతంలో కృష్ణుడు చెప్తే జరాసంధుడు 2 కాళ్ళను చీల్చి విసిరేసిన భీముని గురించి విన్నాం. మరి ఆ భీముడే దేవుడైతే చూసి తట్టుకునే మనుషులు ఉంటారా? అడ్డుకునేవాడెవడు? ఎదురు నిలబడేవాడెవడు? మనం మొక్కే ఏ దేవుడైనా శరణు కోరితే కనికరిస్తాడేమో. ఈ దేవుడి నుంచి నిన్ను కాపాడే ఒకే ఒక అస్త్రం నిజం. అసలు ఏం జరిగిందంటే రాత్రి చెత్తోడు కూడా అక్కడే ఉన్నాడు సార్. ఆ పూర్ నాతో గొడవపడి పోతుంటే ఆడంతా చూశాడు సార్. అంతే సార్ జరిగింది. అరే అరే, ఒక ఆడపిల్లని, నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లని నడి రోడ్డు మీద, పైగా నెలసరిలో ఉన్న ఆడపిల్లని ఛై! నా బిడ్డ. రాయ్ ఎక్కడ్రా చెత్తోడు? నడు చూపి. నడు నడు. ఎంత పని చేసావురా? ఈడేనా? ఆడే సార్. భవానీ. భవానీ, అయ్యా ఏమైంది? ఇంతమంది పోలీసులు ఇక్కడ ఏంటి? ఏమైంది ఇక్కడ? రాత్రి ఇక్కడ పని చేస్తుంటే దొక్కుచుకుంది సార్. పని చేస్తుంటే ఇంత దెబ్బ తగులుతుందా? ఏదో గట్టిగా తగిలింది సార్. బ్లడ్ చాలా కారిందే. వీడు రాత్రి ఈ ఏరియాలోనే ఒక అమ్మాయితో గొడవ పడ్డాను అని చెప్తున్నాడు. నువ్వు రాత్రి ఇక్కడే పడుకున్నావా? అవును, ఇక్కడే పడుకున్నాను సార్. కానీ మీరు అన్నట్లు ఇక్కడ ఏం గొడవ జరగలేదు సార్. మరి ఒక అమ్మాయితో ఇక్కడ గొడవ పడ్డాను అని చెప్తున్నాడు. వాడు కూడా ఒప్పుకున్నాడు. నేనేం చూడలేదు సార్. నాకేం తెలియదు. ఎప్పుడు చూడలేదా విని? వాడిని చూడలేదు సార్. చూడలే మరి తాగిందిరా. వెళ్ళిపోయింది పోనీ. ఇప్పుడు నవ్వరా నా కొడక. ఇప్పుడు నవ్వు నవ్వరా. నవ్వు నవ్వు నవ్వురా. నవ్వరా. నవ్వు అన్నావుగా. నవ్వరా నవ్వరా.
నువ్వు పొద్దుగాల పోలీసులు నా కొంపకొస్తే భయపడి పారిపోయినా రాత్రి నేను పొడిచి నన్ను సచ్చినా అనుకోని రేయ్ అబద్ధం ఎందుకు ఆడుతున్నావురా చెప్పురా నా కొడక రేయ్ చెప్పురా లేమ్మా పోలీసుల పైన చెయ్యి చేస్తా. నేను చెప్పను. తప్పు చేసి ఒప్పుకోరా బిడ్డ. పోలీసుల దెబ్బలు తట్టుకోలేవురా నువ్వు. దొంగ ముండా అసలు నువ్వు నా తల్లి నాయే చెయ్యి తప్పులు ఒప్పుకోమంటున్నావు अब मेरे को समझ में आया ఈ నా కొడుకులు మొత్తం 9 మిస్టేక్స్ దాకా నా మీదేసి నన్ను లోపలేయాలని చూస్తున్నారు.